ఏపీలో గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత 1-2 సార్లు కనిపించడం మినహా శాసనసభకు రావడమే మానేసిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ విషయంలో ఏం చేయాలో ప్రభుత్వానికి పాలుపోవడం లేదు. విపక్ష నేత హోదా ఇస్తే కానీ అసెంబ్లీకి రానని మొండిపట్టు పట్టిన జగన్ను ఎలాగైనా అసెంబ్లీకి రప్పించాలని అధికార కూటమి నేతలు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఇదే క్రమంలో ఆయన అసెంబ్లీకి రాకపోతే పులివెందుల్లో ఉప ఎన్నికలు తప్పవంటూ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరావు చేసిన హెచ్చరికలు చర్చనీయాంశమయ్యాయి. గతంలోనూ ఒకసారి జగన్ అసెంబ్లీకి తగినన్ని రోజులు రాకపోతే అనర్హత వేటు వేస్తామంటూ రఘురామ హెచ్చరించడం, ఆ తర్వాత ఆయన హాజరు కావడం జరిగాయి. అయితే ఆ తర్వాత మళ్లీ పరిస్థితి యథాతథంగా ఉంది. దీంతో ఈసారి రఘురామ చేసిన హెచ్చరికలకు ప్రాధాన్యత ఏర్పడింది. దీనిపై వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు తనదైన శైలిలో స్పందించారు. జగన్ అసెంబ్లీకి రాకపోతే పులివెందుల ఉప ఎన్నికలు వస్తాయన్న రఘురామ హెచ్చరికలపై స్పందిస్తూ అది చూద్దామన్నారు. చంద్రబాబు అసెంబ్లీ రాకుండా వెళ్లిపోయిన విషయం అందరికీ గుర్తుందని, బావురుమంటూ ఏడుచుకుంటూ వెళ్లిపోయారని, అప్పుడు కుప్పానికి ఉప ఎన్నికలు వచ్చాయా అని అంబటి ప్రశ్నించారు. ఎన్టీఆర్ కూడా రాజీనామా చేసి సీఎంగానే వస్తానని చెప్పి వెళ్లిపోయారని, అప్పుడు ఉప ఎన్నికలు వచ్చాయా అని అడిగారు. తాను అప్పుడు ఎమ్మెల్యేగా కూడా ఉన్నానన్నారు. అప్పుడు జరగని ఉప ఎన్నికలు ఇప్పుడు పెడతారా అని ప్రశ్నించారు. వీళ్లు అంతా సమర్థులే అన్నారు. కోయా ప్రవీణ్ సహాయంతో పులివెందుల్లో ఉప ఎన్నికలు నెగ్గాలని చూస్తున్నారని అంబటి రాంబాబు తెలిపారు. పులివెందుల ఒంటిమిట్ల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో కోయా ప్రవీణ్ సహాయంతో గెలిచారని, ఇప్పుడు కూడా అదే చేయాలని చూస్తున్నారు. అక్కడ మీరు గెలవలేదని, టెక్నికల్గా గెలిచి నైతికంగా ఓడిపోయారన్నారు. ఇప్పుడు కూడా ఏం జరుగుతుందో చూద్దామని, ఏదైనా చేస్తే ప్రతిఫలం కూడా అనుభవిస్తారని అంబటి స్పష్టం చేశారు. ఇదే సమయంలో జిల్లాల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, కార్పొరేషన్ చైర్మన్ల మధ్య సఖ్యత కనిపించడం లేదన్న మాటలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో గత ఎన్నికల్లో పార్టీలోకి కొత్తగా వచ్చి ఎమ్మెల్యే టికెట్ దక్కించుకున్న నేతలతో పాత నేతలు వసగడం లేదని అంటున్నారు. దీనికి ఇటీవల అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో చోటు చేసుకున్న ఉదాంతానికి ఉదాహరణమని చెబుతున్నారు. అక్కడ ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యే మధ్య ఆధిపత్య పోరాటం వల్లే ఆ పార్టీ పరువు బజారున పడిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా నంద్యాల జిల్లాలో ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే మధ్య కూడా గ్రూప్ వార్ నడుస్తుందని చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీలో ఎన్నడూ లేనట్లు ఆ అంతర్గత యుద్ధంపై ఆసక్తికర చర్చ జరుగుతుంది. గతంలో పార్టీలో భిన్నాభిప్రాయాలు ఉండేవి కానీ ఎవరైనా సమస్య ఉంటే అధిష్టానం దృష్టి పెట్టి పరిష్కరించేవారని చెబుతున్నారు. కానీ ఇప్పుడు ఎవరూ అంత సహనంతో ఉండటం లేదని అంటున్నారు. అటు శ్రీకాకుళం నుంచి ఇటు ఇచ్చాపురం వరకు ఇదే విధమైన వాతావరణం కనిపిస్తుందని టీడీపీ వ్యవహారాలను పర్యవేక్షించే పరిశీలకులు చెబుతున్నారు. దీనికి తోడు మిత్రపక్షాలతోనూ పేచీకి దిగుతున్న మరికొందరు నేతలు పార్టీకి తలనొప్పులు తెస్తున్నారని చెబుతున్నారు. ప్రధానంగా పార్టీ వ్యవహారాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు పెద్దగా దృష్టి పెట్టకపోవడం వల్ల కూడా ఈ వివాదాలు రోజురోజుకు పెరుగుతున్నాయని అంటున్నారు. ఒకప్పుడు పార్టీలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రమే సుప్రీంగా ఉండేవారని, కానీ ఇప్పుడు ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే ఆ నియోజకవర్గానికి సుప్రీంగా భావించుకుంటున్నారని అంటున్నారు. దీనివల్ల మంత్రులు కూడా తమ జిల్లా పరిధిలోకి నియోజకవర్గంలో పర్యటించలేకపోతున్నారని అంటున్నారు. ఏ మంత్రి అయినా జిల్లాల నియోజకవర్గాల పర్యటనకు వెళ్లాలంటే సంబంధిత ఎమ్మెల్యే అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి ఉందని అంటున్నారు. దీనివల్ల ఎమ్మెల్యేల మధ్య సోదరభావం కనిపించడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. పక్కపక్క నియోజకవర్గాలకు చెందిన నేతలు సహకరించుకుంటేనే వ్యక్తిగతంగా వారికి పార్టీకి మేలు జరుగుతుందని, కానీ ఎక్కడ ఆ పరిస్థితి కనిపించడం లేదని చెబుతున్నారు. ఇది పార్టీకి ఏ విధంగా డేంజర్ సిగ్నల్గానే పరిగణించాలని అంటున్నారు.